ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క దృశ్య శ్రవణం ద్వారా తిరుప్పావై 30 పాసురాలను కూడా ఆచార్య కృపగా అనుసంధించడం జరుగుతుంది. ఆ యొక్క ద్రావిడ ప్రబంధమైనటువంటి తిరుప్పావై శ్రవణం చేయటం కూడా చాలా విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇస్తుంది. ఎందుకంటే 4 వేదాల కన్నా కూడా ఈ యొక్క ద్రావిడ ప్రబంధం ఒక మెట్టు పైనే ఉంటుందన్నట్లుగా ఆ యొక్క స్వామి తెలిపాడు. అలాంటి గోదాదేవి విరచించినటువంటి ఈ యొక్క తిరుప్పావై శ్రవణం కూడా భాగవతులకి అభీష్టమైనటువంటి ఫలప్రదాన్ని ఇచ్చేది. ఎందుకంటే పండితులను పామరులను సైతం కూడా ఆ యొక్క భగవత్ విషయంలో భగవంతుని సేవకు అందరూ కూడా సమానుడే. ఆళ్వారులో ముఖ్యమైనటువంటి 12 మంది ఆళ్వారులో కూడా గోదాదేవికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్క భాగవతోత్తముడు అది ఒక నవవిధమైనటువంటి భక్తుల్లో దృశ్యం శ్రవణం చేయడం ద్వారా పాడటం వల్ల అలాంటి ఏవైనప్పటికీ కూడా అది మనం శ్రవణం చేయటం అంటే అది ఒక తిరుప్పావైన మనం ఒక ప్రవచన రూపేణా కానీ ఒక శ్లోకం రూపేణా కానీ ఒక గేయ రూపంగా పాడటం కూడా ద్వారా ఆ అమ్మ ప్రతి ఒక్కరూ కూడా తరించాలని ఆమె భగవంతుని విషయంలో ఏ విధమైనటువంటి దాస్యాన్ని కావాలనుకుందో అలాంటిది మాకు కూడా లభించాలి. అటువంటి దాస్యాన్ని మనకు ఆ యొక్క పరమాత్మ కలిగించాలి. కృ అంటే ఆ యొక్క పరమాత్మను, విష్ అంటే అపరిమితమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ప్రతి ఒక్కరికి కూడా పొందాలి అన్నట్లుగా ఈ యొక్క తిరుప్పావైని మనం ప్రతి నిత్యం కూడా ఈ యొక్క దృశ్య శ్రవణం ద్వారా మనం శ్రవణం చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలే సదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాం భుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయేకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా వ్యూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య కులపతేర్ప్రకులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ వహవయపట్టణాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్. భక్తాంగిరేణు పరకాల యతీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశముణం ప్రణతోస్మి నిత్యం. ఇది మనం అనుసంధించే ముందు గురు పరంపరంగా ఆళ్వార్లందరినీ కూడా మనం ప్రార్థించి ఈ యొక్క తిరుప్పావైని ప్రారంభం చేద్దాం. అలాగే ఈ యొక్క తిరుప్పావైలో తెలుగు గేయ రూపకాన్ని కూడా దాసుడు ఆ యొక్క ఆచార్య కృపగా తెలపడం జరుగుతుంది. మొదటిగా మొదటి పాసురం మార్గళి తింగళ్ పాసురాన్ని అనుసంధానం చేసుకుని తరువాత మనం తెలుగు గేయ రూపకాన్ని దాని యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. మొదటి పాసురం. మార్గళి తింగళ్ మది நிறைந்தனன்னாளால் நீராடப் போதுவேர் போதுமினோ நேரடையூர் சீர்மரகம் மயப்பாடி செல்வச்செருவீருகால் கூர்வேல் குடந்தஜிலன் நந்தகோபன் குமுரன் ஏரானந்த கண்ணியசோதை இளம் சிங்கம் கார்மேனிச்செங்கன் கதிரமதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் పారోర్పొగరిప్పడిందేలోరింబావాయ్. ఈ యొక్క పాసురాన్ని మొదటి పాసురాన్ని కూడా మనం 2 సార్లుగా అనుసంధించాలన్నమాట.
అలాగే ఇప్పుడు తెలుగు గేయ రూపకంలో ఈ యొక్క పాసురం యొక్క గేయాన్ని మనం తెలుసుకుందాం. మార్గళి తింగుళిదే మంచి రోజున కూడేం, నిండు చంద్రుని తోడ నుండు పూర్ణిమ నేడు, సిరి సంపదల తోడ చెలగురే పల్లెలో, కరభూషలు దాల్చి వరలు బాలికలారా, హరిగుణ స్మృతి తీర్థం అందునీరాడగా, రాగోరు వారెల్లా రారండు రారండు, కొడుకుపై కల ప్రేమ క్రూరాయుధము పట్టి, సందుగొందులు చూచు నందగోపుని బిడ్డ, అంతంత కనులతో అందము చిందించు, శ్రీయశోధకు చిన్ని సింగమను తగువాడు, నీలమేఘపు కాంతి నిరసించు తిరుమేను, ఎర్ర తామరలట్లు ఇంపారు కనుదోయి, సూర్యచంద్రుల ఓలే శోభిల్లు వదనమ్ము, కలిగియుండిన స్వామి ఘనుడు నారాయణుడు, మనకు వాద్యం మీయ కనికరించెను కానా, ఎల్లలో కులు పొగడ ఈ నోము చేయగా, జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ జై జై జై. ఇవే మార్గళి తింగుడిదే అని ఒక మొదటి పాసురంలో సంపద పొందినటువంటి రేపల్లెలో కైంకర్యం అనే లక్ష్మిను మంచి ఆభరణాలు కలించినటువంటి ఓ బాలికలారా. అంటే కైంకర్యం అనేది కూడా ఒక విశేషమైనటువంటి సంపద. అంటే మనకి భగవంతునికి సేవ చేయటం, అటువంటి కైంకర్యంలో పాల్గొనటువంటి సంపద మరి ఒకటి లేదు. అలాంటి ఓ బాలికలారా, నీరాడపోదువీర్పోదుమినో నేరడియూర్, ఆ యొక్క స్నానం చేయడానికి వేకువ జామునే అందరూ కూడా గురు పరంపరలో మనకి పెద్దల్ని ఏ విధంగా అయితే మనం గౌరవిస్తూ రారండు ఓ బాలికలారా రమ్మని పిలుస్తుందనమాట. అంటే తానొక్కతే కాకుండా భగవంతుని విషయంలో అందరూ కూడా పాల్గొనాలి, అటువంటి కైంకర్యాన్ని మనం సంపాదించాలి అని అందరినీ కూడా లేపుతుందంట. ఈ యొక్క మార్గశీర్షమాలు పూర్ణిమ యందు శుభదినములల్లా ఇలాంటి మంచి రోజున ఆ యొక్క ఆయుధాన్ని, క్రూరాయుధాన్ని బట్టి ధరించినటువంటి శ్రీకృష్ణునికి చెడుగా చేయటువంటి జంతువులను కూడా శిక్షించునట్టి నందగోపన్ కుమరన్ అని చెప్తుంది. అంటే నందగోపునుడవంటి కుమారుణ్ణి, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని నీలమేఘము వలె ఆ యొక్క శరీరం అనే యొక్క సౌందర్యాన్ని, ఆశ్రిత అపహారముగు శరీరము కలిగి ఎర్రని నేత్రములు, సూర్యచంద్రులు వలె ప్రకాశమును, తిరుముఖ మండలము గల నారాయణుడే మనకు అనన్య గతిగల మన యొక్క కోరికలను ఇచ్చువాడై ఉన్నాడు. కాబట్టి లోకులందరూ కూడా స్తుతించడానికి అందరూ కూడా రారండు అని ఈ యొక్క మొదటి పాసురంలో చెప్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం, కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ, పాండ్య విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మోక్ష టీవీ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.